ఓకే. మొత్తం మీదనైతే హైడ్రా అధికారులు అయితే సున్నం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి బిల్డింగ్స్లను కానీ ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లను కానీ పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల సంబంధించినటువంటి ఎవరైతే సంబంధించినటువంటి స్థానికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియ నేపథ్యంలో ఇక్కడ కూడా పోలీసులు అందరూ కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఇది సున్నం చెరువు, ఇటు మాదాపూర్ ఇటు బోరబండకు పోయేటువంటి ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి చెరువు. ఇక్కడ చాలామంది కూడా వాహనదారులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది వాహనాలను ఆపుకొని ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలని చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి చాలా బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఏదైతే కూల్చివేసేటువంటి బిల్డింగే కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి దర్దాపుగా 6-7 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ సైతం కూడా మరి కాసేపట్లో కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా హైడ్రా అధికారులు కానీ మరో పక్కన రెవెన్యూ అలాగే మున్సిపల్ అధికారులు ఎక్కడ కూడా తగ్గేదైతే లేదన్నటువంటి తీరుగానే వాళ్ళైతే హైడ్రా అధికారులు అయితే మాత్రం మొత్తానికైతే కూల్చివేతల ప్రక్రియ పరంపర కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఈ సంబంధించినటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి ఈ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాల పట్ల ఇప్పటికే హైడ్రా అధికారులు గతంలోనే 10-15 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి 15 రోజుల తర్వాత వీటిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 3-4 చోట్ల సైతం కూడా హైడ్రా అధికారులు రెచ్చిపోవడం జరిగింది. హైడ్రా అధికారులకు సంబంధించినటువంటి బుల్డోజర్లన్నీ కూడా అక్రమమైనటువంటి కట్టడాల పట్ల కూడా చర్యలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇంకా రానున్నటువంటి రోజులలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువుల నాలాలపైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలపైన కోడా గుల్పించేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా మిగతా కొన్ని చోట్ల కూడా హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా పెద్ద సంబంధించినటువంటి బిల్డింగ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి చెరువులో ఉన్నటువంటి అమీర్పూర్ సంబంధించినటువంటి దాంట్లో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఆయన కట్టించినటువంటి ఏవైతే విల్లాలు ఉన్నాయో ఆ విల్లాలను కూడా మరి హైడ్రా అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మల్లంపేటకు సంబంధించినటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పెద్దకు సంబంధించినటువంటి విల్లాలని 9 నుంచి 10 విల్లాలని సుమారుగా 7-8 కోట్ల రూపాయలు ఒక్కో విల్లా ఖరీదు ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ విల్లాలను సైతం కూడా నేలమట్టం చేసినట్టుగా కొంత సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఆదివారం కావడం, మరో పక్కన కోర్టుకి కూడా సెలవు ఉండడంతో పెద్ద ఎత్తున కూడా హైడ్రా అధికారులు రెచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే హైకోర్టు సైతం కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఒకవేళ కనుక కూల్చాలంటే ముందుగా మీరు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి గతంలో కూడా హైకోర్టు సైతం కూడా సూచించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాకి. అందుకోసం అని చెప్పేసి హైడ్రా అధికారులు ముందుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత చర్యలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సున్నం చెరువులో దరిదాపుగా ఉన్నటువంటి 30-32 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు అంతా కూడా కేవలం సగానికి మాత్రం కుదించుకోవడం జరిగింది. కేవలం 10-15 ఎకరాల వరకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చెరువులో అక్రమంగా నిర్మించడం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో మరి ఈ యొక్క అక్రమమైనటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి దశలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు తీరలేపడం జరిగింది. ముఖ్యంగా బఫర్ జోన్ చెరువులకు సంబంధించినటువంటి ల్యాండ్లు కావచ్చు, పార్కులకు సంబంధించినటువంటి ల్యాండ్లలో పెద్ద ఎత్తున కూడా అక్రమమైనటువంటి నిర్మాణాలను కూడా వాళ్ళు కట్టడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అన్నటువంటి దానిపైన రెవెన్యూ అలాగే మున్సిపల్ అధికారులు సైతం కూడా ముందుగా సర్వేలు చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి కుంట ఎంత పరిమాణంలో ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి చెరువు ఏ స్థితిలో ఉందన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా సర్వే చేసిన తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటివి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా మరి హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా దూసుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనపడతా ఉంది. ఇక్కడ పోలీసులు కావచ్చు, హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ, మరోపక్కన రెవెన్యూకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలపైన దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి మిషనరీని కానీ హైడ్రా అధికారులను కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతా కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగానే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది.
నరేష్ నరేష్ సో ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టిఫిన్ సెంటర్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఛాయ్ దుకాణాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా బయటకు షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా 15 రోజుల కానించి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, వీళ్ళు అలర్ట్ కాలేదు అని చెప్పేసి ఒక పక్కన హైడ్రా అధికారులు, ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యజమానులు కానీ ఇట్లాంటి సంబంధించినటువంటి సిబ్బంది కానీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నోటీసులు ఇవ్వకుండానే మాకు ఎలాంటి సమాచారం లేకుండానే కూల్చివేస్తూ ఉన్నారు అనేది వీళ్ళు ఒక పక్కన చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు హోటల్ యజమానులు కావచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఒక పక్కన వాగ్వాదం అవుతుంది. లోపల ఉన్నటువంటి సామాన్లు బయట పెట్టేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తూ ఉన్నారు. మరొక పక్కన కూల్చివేతలు కాస్త టైం ఇస్తే మేము దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి సామాగ్రిని బయటకు తీసుకొస్తామని చెప్పేసి మరొక పక్కన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యజమానులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్తా ఉన్నటువంటి అంశం, దాంట్లో ఉన్నటువంటి అంటే కొంత హైడ్రా అధికారులు కొంత సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఏమైనా ఉన్నట్టయితే మీరు నేరుగా వచ్చి కూల్చివేయడం కాదు, కొంత సమయం ఇచ్చినట్టయితే మీరు ఒకవేళ కనుక మీరు దాంట్లో ఉన్నటువంటి సామాన్ అందరినీ కూడా మేము బయటకు తీసుకొచ్చినాక కూల్చివ్వాలని చెప్పేసి కొంతమంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి కొంత వాగ్వాదం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యజమానులు కానీ మిగతా ఉన్నటువంటి ఎవరైతే దీనిపైన చిన్న చిన్న వ్యాపారాలపైన ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ కూడా కొంత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కొంత దాంట్లో ఉన్నటువంటి సామాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఎంత మరి ఏదైతే బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా ఇండ్ల పైన కూడా చాలా సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాల పట్ల మాత్రం ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే మాత్రం వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రావట్లేదా? లైవ్లోనే ఉంది.
గణేష్ సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది. అంతేకాకుండా వాళ్ళు కొంత అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిపైన మేము ఆధారపడి బతికినాం, దీన్ని అందరూ కూడా మరి ఒక పక్కన కూల్చివేసినట్టు అయితే మాకు ఉపాధి పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఏడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైడ్రా అధికారులు అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓనర్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం హైడ్రా అధికారులు కానీ ఎవరైతే హైడ్రా అధికారులు అయితే ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు అయితే మాత్రం నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా కనీసం సమయం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంట తడి పెడతా ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మేము కబ్జాదారులం కాదు, నాది పాన్ డబ్బా అన్న, పక్కనే ఉన్నారు 5 లక్షలు అనుమతి తీసుకున్నాడు అన్న. మాకు అనుమతి ఇచ్చినా చాలన్నా, మాకు అవసరం లేదు. మేము కబ్జాదారులం కాదన్న, మేము ఏదో పాన్ డబ్బా పెట్టుకుని నడుపుకుని పేదవాళ్ళ మా ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి చేసినాం మనమన్నా. కానీ పక్కన ఓనర్ ఉన్నాడన్న, ఓనర్ ఉన్నాడు. పోయిన నెల గిట్టమ్మ దగ్గర 25,000 తీసుకున్నాడు, ప్రతి నెల జీతం కిరాయి తీసుకున్నాడు. ఒక్కసారి మాకు చెప్తే ఓనర్ ఇక్కడే కూర్చున్నాడన్న, మా అనుమతి మాకు ఇస్తామని వెళ్ళిపోతుండే. మేము కబ్జాదారులం కాదన్న అన్న. ఈ రోజు కూడా ఓపెన్ చేసి ఉన్నది, ఇప్పుడు ఓపెన్ ఉండే అన్న. పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేయమన్నారు. సరే అన్న బంద్ చేస్తా అని చెప్పినాం. మాకు 1 గంట టైం ఇస్తాను. 5 లక్షలు డబ్బా అన్న. నా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చిన అన్న. నేను ఆ డబ్బాలో తీసుకుంటుండే కదా, రోడ్ల మీద పెట్టుకుంటుండే. ఆ డబ్బా తీసాక టైం ఇవ్వలేరన్న, ఎట్లా చెప్పు, సమయం ఇవ్వలేదన్న. మా డబ్బాలో వాటర్ బాటిల్ తీసుకుని హైదరాబాద్ తీసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. మాకు 1 గంట ముందు చెప్తారు, మేము తీసేసుకుంటుండే. మాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినారు, ఇట్లా తీసేసినారు. పక్కన ఉన్నారన్న. అది గిట్ట వెళ్ళారంది, మళ్ళీ అది గిట్ట గుళ్ళ కొట్టండి, లేకపోతే నా 5 లక్షలకి ఇప్పండి అన్న. నాకు నా 5 లక్షలకి ఇప్పండి, ఏమొద్దు. మేము కబ్జాదారం కాదన్న. మా బాధ్యత మా దగ్గర రెడ్ అగ్రిమెంట్ ఉంది 1 yearది, పెట్టి 9 నెలలు అవుతుందన్న. 1 సంవత్సరం గిట్ట అయితే లేదు. నోటీస్ ఇచ్చినామని చెప్పేసి నోటీస్ ఏమి వేయలేదన్న, నోటీస్ ఏమి వేయలేదు. ఉన్న వాళ్ళ గుల్లెట్టుకు నడుస్తామన్నా. మేము డబ్బా తీసుకుంటామన్నాము. 10 లక్షలు పోయిందన్న. ఇప్పుడు 10 లక్షలు పోయింది. వీళ్ళకి గిట్ట దోష అన్న. వీళ్ళు 5 లక్షల దాకా పోయింది, సామాన్ పోయింది. మాకు భూమితో ఇంట్రెస్ట్ లేదన్న, మాకు భూమి అవసరం లేదన్న. మాకు రెంటల్ అగ్రిమెంట్ 10 లక్షలు లాస్ అయిందన్న. ఇప్పుడు ఎవరు కాదా ఓనర్, మీరు కాదా? ఓనర్ని కాదన్న, రెంటల్ అగ్రిమెంట్. ఓనర్ పక్కనే ఉన్నాడు. మాకు కొంచెం సమయం ఇస్తే మేము డబ్బానా తీసుకుంటుండే అన్న. కొంచెం ఒక ½ an hour టైం ఇచ్చినా మేము డబ్బా తీసుకుంటుండే. 10 లక్షలు లాస్ అయింది. ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పన్న. మా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టినా అన్నది. ఇంత గిట్ట కనికరం లేదు ఈ గవర్నమెంట్ మీద, ఈ పోలీసుల మీద, ఈ హైడ్రా మీద. ఉన్నాళ్ళ మీద కూర్చోట్లేదు, ఉన్నాళ్ళు కూల పెట్టుకున్నా. మాకు అవసరమే లేదు. మాకు చెప్పలేరన్న, మేము చెప్తే తీసుకుంటాం కదన్న. మాకు అవసరం ఏముందన్న, మేము చెప్తే తీసేసుకుంటాం కదా డబ్బా. ఇక్కడ అందరు వచ్చి కూర్చొని టిఫిన్ చేశారు. సార్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ చేశారు. అది మొత్తం తీసేస్తున్నారు. ఏ బాబు మీది కూడా ఉంది తీసేయమంటే మేము తీసేస్తుండే. ఇప్పుడు 8 లక్షల సామాన్ దాంట్లో పోయింది, డబ్బా పోయింది, 8 లక్షల సామాన్ పోయింది, మళ్ళీ రెంట్ పోయింది, అడ్వాన్స్ పోయింది, అంతా పోయింది. ఎవరు సార్ దీనికి? వెళ్ళిపోయింది ఇప్పుడు లోపలికి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఓనర్, ఏమంటలేడు, లోపలికి వెళ్ళిపోయింది. ఏం సార్ న్యాయం? మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, మేము కబ్జా మీద కూర్చోలేము. ఇది ఎఫ్టీ ల్యాండ్ మాకు తెలియదు. మేము బిజినెస్ డబ్బా బిజినెస్ అన్నాం. అది 10 లక్షల డబ్బా పోయిందన్న. మేము చెప్తే తీసేసుకుంటుండే కదా, మేము తీసేస్తున్నాం. తీసుకొచ్చి అక్కడిక్కడ ఇంట వాళ్ళ గోల్డ్ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే చేసినాం. ఇంట వాళ్ళ బంగారం పెట్టి ఇక్కడ గోల్డ్ పే చేసినాం. ఇంట్లో వాళ్ళది వస్తువులు చెవులే ఉంటాయి కదా, ఆ చెవులే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే చేసిన. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ 11 months నుంచి ఉన్న 11 నెలల నుంచి. ఇంకా 4 నెలలు టైం ఉంది దీనికి. 4 నెలల టైం ఉంది. మాకు ఓనర్ ఏం చెప్పాలి, హైడ్రా వాళ్ళు ఏం చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్తాను. మేము తీసేసుకుంటాను. మాకు భూమితో అవసరమే లేదు. తీసుకొని రోడ్ల మీద డబ్బా పెట్టుకొని రోడ్ల మీద బతికేటోళ్ళమన్నా. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా చెప్పండి అన్న. ఇక్కడ రోడ్ మీద పెడితే GHMC వాళ్ళు తీసేస్తారు. ఆ ల్యాండ్ వాళ్ళు ఉందని వాళ్ళ ల్యాండ్ లో పెడితే వాడు రెండో తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎవరు ఇస్తారు ఇప్పుడు?
డబ్బా 5 లక్షలు అన్న సామాన్ ఉండే అన్న అట్లా సామాన్ ఒక అర్ధ గంట వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు సామాన్ల కోసం అన్న बाजू में ऑनर है भैया फिर देना हमारा अनुमति हमको देना फिर चले आते हम దొబ్బించుకొని లక్షలు కట్టి అన్ని చేసింటే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఒక అర్ధ గంట ముందు వచ్చింది. లోపల ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది. ఎవరిస్తారు? పోలీసులు పొద్దున్న హైడ్రా ఉందంటే పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చి తీసేసింటాం. ఒక్కొక్క చిమ్నీ ఒక్కొక్క టేబుల్ అన్ని కలిపి మాకు 6-7 లక్షలు లోపల పడిపోయింది. అడ్వాన్సులు 3 లక్షలు పడిపోయినాయి. మొత్తం 9-10 లక్షలు వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎవరు ప్రూఫ్లు ఇస్తున్నారు? అసలు హైడ్రా అనేది వచ్చిన తర్వాత మార్నింగ్ అన్నా మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తీసుకుని ఓనర్లకు ఇచ్చినా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓనర్లు మాకు లేదు. మాకు ఇస్తే మేము తీసేస్తాం కదా. ఓనర్లు ఎవరు చెప్పలేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అట్లా పగలగొడితే ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి పెట్టినాము. ఇది బయటకి జాయింగే బయట జలింగే హరేక్ జనే బయటకి జలింగే. చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి హైడ్రా చేస్తారు. ఓకే, ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేదా? సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కేవలం ఇక్కడ ఓనర్ వేరు. ఓనర్కు సంబంధించిన దగ్గర వీళ్ళందరూ కూడా రెంట్ ఇవ్వడం జరిగింది, అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఓనర్కు నోటీస్ ఇచ్చిన తర్వాత ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ యొక్క ల్యాండ్ అని చెప్పినటువంటి ఆ వ్యక్తి వీళ్ళకు ఇన్ఫార్మ్ చేయకపోవడంతో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి సుమారుగా 5 నుంచి 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సామాన్లంతా కూడా వాళ్ళందరూ కూడా ధ్వంసం అయిపోయినాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి కూడా వేసుకుంటూ అది కూడా పోయింది. మొత్తం అప్పులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అడ్వాన్స్ ఇచ్చి చేసుకున్నారు. ఇది అర్థం కాకపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇది డెవలప్మెంటా? ఇది 8 నెలల ఇదే డెవలప్మెంట్ అనా? గరీబులు సస్తున్నారు. అది మొత్తం కరెక్ట్ చేసినాక ఈ పని చేసేది ఉండే కదా. చేసేది తప్పుకు తప్పు. మళ్ళీ ఇల్లు ఇప్పుడు పోయినారు. కూలగొట్టండి, మాకు ఇది లేదు. మాకు కొంచెం సమయం ఇస్తే డబ్బా తీసుకుంటుండే సార్. మాకు కొంచెం సమయం ఇస్తే గంట అర్ధ గంట సమయం ఇస్తే మేము డబ్బా తీసుకుంటుండే. 10 లక్షల డబ్బా గుల్లగొట్టారు సార్. తీసుకొని ఎక్కడ రోడ్డు మీద బతుకుతుంటే ఏమైనా చేస్తుండే. అర్ధ గంట సమయం ఇవ్వకుండా గుల్లగొట్టారు. ఈ మంటకి కూడా సమయం ఇవ్వలేరు. ఇప్పుడు ఆయన బతుకులేడు, ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు అంత అప్పులో ఉన్నాడు. అలా పిల్లలు కిరాయా ఇల్లు వడ్డీతోని పైసలు తెచ్చి డబ్బా వేసుకుంటూ భూమి కొనలేడు, కిరాయి ఇచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు సర్వనాశ అయిపోయింది అన్న జీవితం. జీవితం సర్వనాశ అయిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ 8 నెలల్లో ఏమైందంటే ఈ డెవలప్మెంట్ తెచ్చిండు. గ్రేట్ డెవలప్మెంట్. మీరేమని చెప్తారు? మీకు కూడా ఉంది సార్. టిఫిన్ చేస్తుంటే సార్ అచానక్ వచ్చి ఇది చేస్తారు. పోలీసు వాళ్ళు అందరు ఉండే ఇక్కడ, అందరు టిఫిన్ చేస్తుండే అచానక్ వచ్చి పెట్టేస్తారు. 1 అవర్ నుంచి పొద్దున 8:30కి అక్కడ వచ్చి సిఎస్ఆర్, డిసిపి, ఏసీపీ, సర్కల్, ఎస్ఐ అందరు వచ్చి అక్కడ టిఫిన్ చేసారు. ఏ బాబు మీరు అక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చొని అన్నాడు సార్. అక్కడ కూర్చొని అన్నప్పుడు మళ్ళీ ఇది చెప్పేది ఉండే సార్, మీరు తీసేయండి, మీది కూడా వచ్చిందని చెప్పేది ఉండే. 2 నిమిషాలు వచ్చి 10 లక్షల డబ్బా మొత్తం కూల్చేసారు. దాంట్లో ఉన్న సామాన్లంతా కూల్చేసారు. దీనికి ఎవరు సార్ ఇప్పుడు బాధ్యత? ఉరి వేసుకోవాలా, సూసైడ్ చేసుకోవాలా? ఇచ్చే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి సార్? ఎట్లా ఇవ్వాలి చెప్పండి? మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తీసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ ఏం లేదు మాకు. ఎంత అన్యాయం అన్న. పేదల మీద కడుపు కొడితే మన గవర్నమెంట్ బాగుపడతారా, పోలీసులు బాగుపడతారా? మాకోసం 5 లక్షలు అంటే మేము జీవితం అంతా కష్టపడ్డా మాకు 5 లక్షలు రావన్నా ఎంత కష్టం అవుతుంది. చెప్తేనన్నా తీసేసుకుంటున్నాం మేము. కొంచెం అంత సమయం లేదు. తీమనుండ్రి వాళ్ళు ఎవరు ఏసీటీసీ సరగలు కానీ పోలీసు వాళ్ళు చెప్పనుండ్రి మనకు తీయనుండి తీయని చెప్పనుండ్రి మనకు 6 ఏళ్ళ నుంచి వచ్చారు. మనం మొత్తం 10 మంది పెట్టి మన సమానం తీసుకుంటే ఈ వచ్చాడు తీ దబాదబ్ కూలేడు అర్థం ఉందా? మాట్లాడుతుందా? దీంట్లో చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉంది. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, వెనకాల మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి దీన్ని సున్నం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 5 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగు పూర్తిగా దీన్ని ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉంది. ఇటువంటి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులో తాత్కాలికమైనటువంటి బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే రేకుల షెడ్లతోటి కొంతమంది ఉపాధి కూలీల కోసం, కొంతమందిని లేబర్కు సంబంధించిన వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు అంతా కూడా
వాళ్ళందరినీ కూడా తాత్కాలికమైనటువంటి షెడ్లు వేసి వాళ్ళను ఇక్కడ దీంట్లో పెట్టడం జరుగుతూ ఉంది. తాత్కాలికమైనటువంటి షెడ్లు వేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి దీంట్లో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే లేబర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా 1500 నుంచి 2000 రూపాయల సంబంధించినటువంటి కిరాయిలు తీసుకోవడంతో పాటు మరి ఇక్కడ కరెంటు బిల్లు ఇంకా కరెంటు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోల్లు కూడా కనబడతా ఉన్నాయి, కరెంటు పోల్లు కూడా మనకు కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో ఇక్కడ వీళ్ళు ఒక రకమైనటువంటి బిజినెస్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వీటిలన్నిటి కూడా తాత్కాలికమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసి ఒక కిరాయిలకు ఇచ్చి ఒక బిజినెస్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇప్పటికే హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వాటి మరో పక్కన ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పెద్ద స్థాయిలో శాశ్వతమైనటువంటి బిల్డింగ్లను సైతం కూడా వీటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్లు కావచ్చు, చిన్నకు సంబంధించినటువంటి రేకుల ఇండ్లని ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఈ సున్నం చెరువులో ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి బిల్డింగ్ ఇది 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్. ఇదంతా కూడా దీన్ని కూడా నీలమట్టం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కొంతమంది ఇంట్లోకి కూడా వాళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి మాకు దీన్ని ఎవరు కూడా కూల్చేసేటువంటి అధికారం లేదు, మాకు హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, మేము స్టే తెచ్చుకోవడం జరిగింది, మేము మధ్యంతర ఉత్తర్వులు ఉంది, మాకు కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూలుస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ముందు వాళ్ళు అంటించి పెట్టుకోవడం జరిగింది పెద్ద పెద్ద పోస్టర్స్. ఎందుకంటే హైడ్రా ఎంటర్ అయిన తర్వాత మరి బఫర్ జోను FTL పరిధిలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లను కూలుస్తూ ఉన్నటువంటి దశలో మరి ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంత అలర్ట్ కావడం జరిగింది. వీళ్ళు అందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఎవరు కూడా ఖాళీ చేయలేదు. ఖాళీ చేయక ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారులే అన్నటువంటి ఒక కోణంలో ఉండడం జరిగింది. గత 3-4 రోజులుగా చూసినట్టయితే హైడ్రా అధికారులు కూడా ఎక్కడ కూడా కూల్చివేసల ప్రక్రియ ఎక్కడ కొనసాగలేదు. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి అంశం ఏంటంటే ఇక హైడ్రా ఇటువైపు రాదు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు 3 చెరువులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి 3 చోట్ల 3 ప్రాంతాల్లో సైతం కూడా ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియ మాత్రం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. ఎవరు అక్రమంగా కట్టుకున్నా, ఎవరు కూడా చెరువు, బఫర్ జోన్, నాలాల పరిధిలో కట్టినటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉంటాయో వీటిని అన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారి రంగనాథ్ గారు కూడా మరి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి మరి పూర్తిగా హైదరాబాద్లో నగర వ్యాప్తంగా కూడా నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి చేరడం జరిగింది. ఏదైతే కొంత లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు కూడా మునిగిపోవడం జరిగింది. అక్కడికే నేరుగా ఆయన వెళ్ళడం జరిగింది, రంగనాథ్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా గమనించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను కూడా చూడడం జరిగింది. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు, దానికి పక్కన ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో అయితే మునిగిపోయినాయో వాటిపైన దృష్టి సారించడం జరిగింది. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇంకా కూడా ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నటువంటి ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఏవైతే ఆ పైన కూడా ఇంకా ఫ్లోర్లను వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా కూడా పైన ఇంకా కట్టేటువంటి ఏదైతే సంబంధించినటువంటి క్రేన్స్ పైన ఇంకా కూడా క్రేన్స్ ఉన్నాయి. ఇంకా కూడా 5 అంతస్తుల పైన ఇంకా బిల్డింగ్లు ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మనకు విజువల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఒక క్రేన్ కనబడతా ఉంది. ఇదంతా కూడా అది అక్కడ పైన ఇంకా వేరే ఫ్లోర్ వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక మిషన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇది ఉదయం 6 గంటల ప్రాంతంలో నుంచి కూడా ఇవి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పద్యంలో ఏదైతే 3 కూడా రెచ్చిపోవడం జరిగింది. హైడ్రా అధికారులు ఒక కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అడ్డుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక పక్కనేమో మేము చాలా ఏళ్ళ కాడి నుంచి ఉంటా ఉన్నాం, మాకు అన్ని రకాలైనటువంటి పత్రాలు అధికారులు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, మేము ఇళ్ల పనులు కడతా ఉన్నాం, నల్లాల పనులు కడతా ఉన్నాం, కరెంటు బిల్లు కూడా కడతా ఉన్నాం, మమ్మల్ని అన్యాయంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అన్యాయం అని చెప్పేసి ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేసినటువంటి వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ సున్నం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో కూల్చివేతలు ముగింపు దశకు చేరుకునే అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి బిల్డింగ్ అంటే పెద్ద బిల్డింగ్లను కూల్చడం దాదాపుగా ఇట్లాంటి పెద్ద మిషనరీ ఉన్నప్పుడు కూడా 3 గంటలు 4 గంటల టైం పడతా ఉంది ఒక్కొక్క బిల్డింగ్ను కూల్చాలంటే. కానీ ఇట్లా తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా 1.5-2 గంటల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలు 10 నుంచి 12 జేసీబీలు వీటన్నిటి కూడా నీలమట్టం చేయడం జరిగింది. ఇక ఇట్లా ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మరి వాటికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మిషన్లతోటి వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా మనం
ఈ బిల్డింగ్ ఉదయం 6-7 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి ఈ కట్టడాల కూల్చివేత ఏదైతే ఉందో ఈ కట్టడాల కూల్చివేతలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెరువు సున్నం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క బిల్డింగ్ పెద్ద ఎత్తున కూడా కనబడతా ఉంది. సుమారుగా 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్గా చెప్తా ఉన్నారు. దీన్ని ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. ఈ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ నోటీసులలో కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడడం జరిగింది. వీటన్నిటిపైన కూడా మరి అక్రమమైనటువంటి కట్టడాలు ఎవరైనప్పుడు కూడా వీటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనపడడం జరిగింది. ఇది మరి కాసేపట్లో ఇంకొక గంట టైంలో ఇక్కడ ఏదైతే సున్నం చెరువుకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతేనో వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులు ఇక పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి పూర్తిగా దీని అన్నిటి కూడా నేలమట్టం కేవలం ఒకే బిల్డింగ్ మిగలడం జరిగింది. ఇక్కడ తాత్కాలికమైనటువంటి షెడ్డు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తొలగించడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ బిల్డింగ్ ఇది ఒకటి మాత్రం ఉంది. దాన్ని కూడా చూసుకోవచ్చు. మరి కాసేపట్లో దీన్ని ఇంకా నేలమట్టం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంబంధించినటువంటి ఏదైతే ఈ ఉదయం నుంచి కూడా సుమారుగా 5-6 గంటల టైం పడతా ఉంది. 5-6 గంటల టైం పడతా ఉంది. ఇప్పటికే దీన్ని కూల్చినట్టయితే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క హైడ్రా అధికారుల యొక్క ప్రయత్నం సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇది ఒకటి దీన్ని కూల్చడం కోసం ఇక్కడ ఒక పెద్ద మిషనరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మిగతా ఉన్నటువంటి చాలా చెరువులలో ఇటువంటి అక్రమమైనటువంటి బిల్డింగ్లు ఇంత పెద్ద ఎత్తున కూడా ఏర్పడడం జరిగింది. చూడవచ్చు, ఒకసారి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా 1-2 నిమిషాలు పూర్తిగా కుప్పకూలేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఆ మిషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఇట్లా కట్టడాలను కూల్చివేసేటువంటి ఏదైతే ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఈ మిషన్నే ఉపయోగిస్తూ ఉన్నారు. పెద్ద రాడ్లు ఉన్నప్పటికీ పెద్ద సంబంధించినటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి కట్టినప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యొక్క ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి మిషన్ని కూడా వేరే సంబంధించినటువంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చి హైడ్రా అధికారులు పూర్తిగా వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ అయితే ఒకవైపు అయితే కనబడతా ఉంది. దీన్ని చూస్తున్నాం కదా, ఇక్కడ మరి కాసేపట్లో దీన్ని ఇక నేలమట్టమే. సో చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా నేలమట్టం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు పూర్తిగా కూడా ఇది అంతా కూడా 5 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి స్పష్టమైతే కనబడుతుంది. దీంతో ఇక్కడ హైడ్రా అధికారులు ఈ సంబంధించి పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కూల్చివేతల పూర్తిగా కూడా వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం అయిపోయినట్టుగానే ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి చాలా ఇండ్లకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది హైడ్రా అధికారులు. మరొకసారి కూడా హైడ్రా అధికారులు రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇట్లాంటి కట్టడాలు బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి కట్టడాలపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడతాం. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దీనిలో ఇప్పుడే కూల్చివేసినటువంటి ఈ భవనం ఇది. ఇక్కడ సో ఇప్పటి వరకు అయితే 5 అంతస్తుల బిల్డింగ్ కనబడ్డది. ఇప్పుడైతే మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టమై ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది.